శ్రీ దక్షిణామూర్తి నమః. ఓంకార బీజ సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం బుద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలోని అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం శ్రీకాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల తత్వోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. జై గురుదేవ. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాబర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ శాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై గురు. భ్రాంతిరేఖిత శ్లోకాలు స్వేచ్ఛ గేయానువాదం. నేను ఎవరు? భ్రమ నేను కాదు శిష్యుడా, భ్రమ నీవు నేను కాదు. భ్రమను పాసించెడి జనులను నిజమైన నేను కాదు. తన కంటే వేరైనది ఈశ్వరుని భావమని భ్రమించెడి ప్రతివారును భ్రాంతియే. ఈ జగము భ్రమమూలమై ఉన్నది. ధర్మాధర్మములను శిష్యుడా పూర్తిగా వదలవలెను. సత్యాసత్యములను ఈ ద్వంద్వ భావంబు విడువవలెను. సర్వద్వంద్వములని ఎడి భ్రాంతిని పూర్తిగా విడచిపెట్టి దేనితో విడచినావో దానిని సంపూర్ణముగా విడువుము. గురు కృపా కటాక్షముతో ఆవరణ త్యాగంబు జరుగవలెను. ఆవరణ రహితంబులో నిరావరణమే నిత్య సత్యం. జలములో ముంచినట్టి నిండు కుండకు పలువైపులా జలముగా వెలసినట్లే అచల పరిపూర్ణమే నిజనేనయా. విత్తనము లేని చెట్టు ఇందులో కొమ్మలాధారమేది. చిగురుటాకులు ఎక్కడా, పువ్వులు కాయలు పండ్లెక్కడా. ఇది ఏమి వృక్షమయ్యా, సంసారమనడి మాయా వృక్షము. విచారించిన దీనికి పుట్టుకే లేనిదని తెలియవలెను. పాచి తీగకు మూలము నీటిలో వెదకినా కానరాదు.
బదనికకు విత్తనంబు చెట్టున వెదకిన కానరాదు. ఋగ్వేదమున వెదకిన వృక్షము భ్రమమూలమని తెలిసెను. దాని పరిణామంబులే బ్రహ్మాండ భాండంబులని తెలిసెను. ప్రమయనిడి కర్రతోనే పుడమి ఆకాశము మధ్యనున్న విశ్వమై చెక్కబడెను. ఈ నిజము సద్గురునికే తెలియును. తైత్తరీయంబులోను వృక్షము బ్రహ్మాండమని చెప్పెను. నవగ్రహములే కొమ్మలు, నక్షత్ర మండలము పుష్పవనము, ఉపాధి సహితమైన జీవులే ఫలములని తెలియబడెను. విచారించిన దీనికి పుట్టుకే లేనిదని తెలియబడెను. ఎండమావిన నీటిలా పరుగెత్తుకుందేటికి కొమ్ములా సంసార వృక్షమంతా బట్ట బయలులో లేనిదాయే. అవకాశమాకాశమై శిష్యుడా ఆకాశము అవకాశమై శూన్యమే సర్వంబుగా రూపనామాలతో వెలసెను. లేనెరుక బుట్టినట్లు శూన్యమే తనకు తా భ్రమించెను. శూన్యమే స్వభావంబై మరణ జననంబులై భ్రమసెను. అచల గురు సూచనలచే జన్మాభావమభావమైతే పరిపూర్ణ పరబ్రహ్మమే నిజమైన నేనుగా సిద్ధించును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. ఈ విధంగా ప్రాణ వ్యవహారానికి కూడా కారణమైనటువంటి హంస ఆ ముఖ్య ప్రాణమే. అది కూడా చైతన్యం యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రభావమే. అది కూడా నిరంతరము జరుగుతూ ఉంది. అట్టే రసనేంద్రియం అనేక రుచులను గ్రహించి రసనానందమును అనుభవింపజేస్తున్నట్లుగా తోచు ఉన్నది. రసనేంద్రియం అనేది నాలుక. అది అనేక రుచులను గ్రహించి ఆ గ్రహించిన దాని యొక్క ఆనందాన్ని అనుభవింపజేస్తున్నట్టుగా తోస్తున్నది. అనుభవానికి వస్తున్నదేమో దాని మీద వచ్చినటువంటి రుచిని ఆస్వాదించి లోపలుండేది మళ్ళీ బాగుంది అనేటువంటి దాని యొక్క రుచిని గుర్తుపెట్టుకుంటోంది. ఇది మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రేరణ మళ్ళీ కలిగినప్పుడు మళ్ళీ అది కావాలనే కోరుతుంది. అట్లా ఆ రుచిని రసనానందమును అనుభవింపజేస్తున్నట్టుగా తోచున్నది. కానీ అట్టి ప్రభావం దాని యందు లేదు. ప్రభావం అంతా పడుతుంది ఇంకో చోట. ప్రభావము దేంట్లో నుంచి వచ్చింది అంటే ఆ రుచిగా ఉన్న పదార్థం తినడం వల్ల ఆ పదార్థం యొక్క రసనానందం తెలుస్తోంది. కానీ తెలుస్తున్నది లోపల తెలుస్తోంది. ఆ ప్రభావం కూడా దేనివల్ల అది రుచిగా ఉందంటే దాంట్లో అది వాడినటువంటి పదార్థాలు తయారు చేసినటువంటి దాంట్లో దాన్ని వాడి ఆ విధంగా పొందుతూ ఉన్నది. అంటే అనేక రకములైనటువంటి విన్యాసములు, అనేక రకమైనటువంటి విన్యాసములు సర్కస్ నందు చేయబడును. ఓ సర్కస్ ఉందనుకోండి, ఆ సర్కస్లో వేరు వేరు విన్యాసాలన్నీ చేస్తారు. గాలిలో ఎగరడం, తాడబట్టుకొని లాగడం, ఆ తాడెంబడితే నడవడం, రౌండ్ దాంట్లో చుట్టూ తిరగడం, తలకిందులుగా కూడా. ఇవన్నీ ఏంటంటే అవన్నీ ప్రాక్టీస్ చేయబడినటువంటివి. అవన్నీ నేర్చుతూ ఉంటే ఆ నేర్చినటువంటి వాడు దాంట్లో ప్రావీణ్యుడైతాడు. కాబట్టి నేర్చినటువంటి విద్యలు అవి. ఆ విన్యాసములన్నీ శరీరేంద్రియ పాఠములే.
అన్నీ కూడా ఆత్మ యొక్క చైతన్యం యొక్క ప్రభావమే తప్ప స్వయంగా ఏ ఇంద్రియములు కూడా ఏ వ్యవహారంను చేయడం లేదు. ఆ ఇంద్రియాలన్నీ కదిలి ఆయా పనులను చేయాలంటే సర్కస్‌లో విన్యాసంలో నేర్చుకున్నందువల్ల, ఆ నేర్చుకున్న దాంట్లో ప్రావీణ్యం సంపాదించడం వల్ల వాడు తలకిందులు తిరగడము, చుట్టూ తిరగడము, తాడు మీద నడవడము అవన్నీ చేసినాయి. అవన్నీ చేసినవన్నీ ఏవవి? అంటే ఇంద్రియములే చేసినాయి. ఆ ఇంద్రియములన్నీ స్వయంగా వ్యవహరిస్తున్నాయా? స్వయంగా చేయగలుగుతున్నాయా? వాటికి ఆత్మప్రకాశం లేకపోతే చేయలేవు. అవి సొంతంగా చేయలేవు. చైతన్యం ఆత్మ యొక్క చైతన్యం ఉంది కాబట్టి చేస్తున్నాయి. కాబట్టి శరీరమును ఇనుపగుండు నిన్న ఇనుపగుండు అనేది ఉదాహరణ తీసుకున్నాం. నిన్న చెప్పాం. అట్లా ఇనుపగుండు వలె చూచెడి వారు ఎవరో ఏ చైతన్య ప్రభావం చేతది ఇది తప్తాయః పిండము వలె ప్రకాశమానమై తోచున్నదో, ఏ చైతన్యం ప్రభావం వలన ఇతర పదార్థములు కాల్చివేయగలిగినటువంటి శక్తిని పొందుతూ ఉన్నదో నిన్న చెప్పారు. దేని సాన్నిధ్యంలో ఉన్నందువల్ల తప్తాయః పిండః అంటే ఏది దాంతో దాని యొక్క సాన్నిధ్యంలో ఉండి దాని వేడిని గ్రహించి దాంట్లో స్వయంగా వేడి లేకపోయినప్పటికీ ఇనుపగుండులో ఆ కొలిమి దగ్గర పెట్టేందువల్ల అక్కడ ఉండేటువంటి ఆ వేడిని కొలిమి మీద పెట్టేందువల్ల నిప్పుల మీద వేడయ్యి ఆ వేడిని మళ్ళీ వేరే దానికి పెడితే ఈ ఇనుపగుండే మిగతా వాటిని ఏ విధంగా దహించగలుగుతుందో ఎర్రగా కాలిన తర్వాత. అదేవిధంగా ఈ ప్రకాశమానం కావడానికి కారణమైనది ఏది అంటే అగ్ని. అక్కడ దాని చేత దాని సాన్నిధ్యంలో ఇది వేడి చెంది మళ్ళీ ఇది కూడా ప్రకాశమానం అయింది. దానికి కారణమైంది అది. అట్లా ఏ చైతన్య ప్రభావం వలన ఇతర పదార్థాలను కాల్చేయగలిగినటువంటి శక్తిని పొందుతూ ఉన్నదో, తదనుగుణమైన వ్యవహారంను చేయుచున్నదో, దానికి అనుగుణంగాటువంటి వ్యవహారం అంతా చేస్తున్నదో, మరలా సుషుప్తావస్థ యందు విరమించి తనకు తానే లేకపోవచున్నదో, తన ఉనికిని వ్యక్తీకరించుకొనుటకు సామర్థ్యం కాగోరుచున్నదో, మరి దాని సర్వ వ్యవహారములు చేసింది పగలు. ఈ సర్వ వ్యవహారములు ఆత్మ యొక్క చైతన్యం చేత మళ్ళా అంతరంగ చతుష్టయం యొక్క ప్రేరణ చేత శరీరంలో కలిగినటువంటి ఆయా రకాల భావాలకు, ఆయా రకాల ఆలోచనల అనుగుణంగా పనిచేసింది. పనిచేసి మళ్ళీ ఏమైంది మళ్ళీ? ఆ పనిచేసి మళ్ళా దాంట్లో నుంచి విరమించి ఏమవుతుంది? సుషుప్తావస్థ లేకపోతానే మళ్ళీ తనకు తానే లేకుండా గాఢ నిద్రావస్థ లేకపోతుంది. పోయి తన ఉనికిని మళ్ళీ తన ఉనికి కూడా తాను తెలుసుకోలేదు. మళ్ళీ మెలకు వస్తే తప్ప ఏం తెలియదు. అట్లా వ్యక్తీకరించుకొనుటకు సామర్థ్యం కాగోరుచున్నదో మళ్ళీ అక్కడి నుంచి తాను ఉనికిలోకి రావాలి అంటే మెలకువలోకి రావాలి. ఉనికిలోకి రావాలి అంటే పక్కన చూసేవానికి ఆడ నిద్రపోతున్నట్టుగా గాఢంగా పడుకొని ఉండే దేహం కనపడుతుంది కానీ ఆ పడుకున్న దేహానికి తెలియదు తన ఉనికి. తన ఉనికి తాను మళ్ళీ అంటే మెలకువ చెందితే తప్ప మళ్ళీ దాంట్లో నుంచి తనను తాను తెలుసుకోలేదు. మరలా సుషుప్తి విరమించి తానే లేకపోవచ్చున్నదో, తన ఉనికిని వ్యక్తీకరించుకొనుటకు సామర్థ్యం కాగోరుచున్నదో, ఆ రీతిగా జడచేతనముల విమర్శను చక్కగా చేసి చేతన భాగమైనటువంటి ఆత్మను స్వీకరించి సర్వజీవుల యందు అంతఃకరణమునందు అంతరాత్మగా అంతర్యామిగా ఏ చేతనమైతే ఏ చిదగ్ని అయితే నిలకడ కలిగి ఉండి సర్వ ఇంద్రియములను చైతన్యపరచి చేతనములుగా ప్రభావితం చేయేటట్టు చేసి జగత్తునందు సర్వవ్యవహారములు అయ్యేటట్టుగా చేస్తుందో ఆ ప్రతిభ ఎవరిది? కాబట్టి తాను మెలకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ సర్వ వ్యవహారములు మళ్ళీ చేస్తుందో దాని గురించినటువంటి విచారణ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవి జడములుగా ఉన్నాయో ఏది చేతనములుగా ఉందో ఆ చైతన్యం చేత జడములుగా ఉన్న వాటికి ప్రేరణ కలిగించి ఆ చైతన్య భాగమైనటువంటి ఆత్మను స్వీకరించి సర్వజీవుల యందు కూడా అంతఃకరణంలో ఉండి ఆ అంతఃకరణంలో అంతరాత్మగా ఉండి లోపల ఆ అంతరాత్మ ద్వారానే ఏ చైతన్యమైతే అంతటా
ప్రసరించిందో ఆ చైతన్యంతోనే ఏ చిదగ్ని అయితే లోపల ఉందో దానితోనే సర్వ ఇంద్రియాలను చైతన్యపరిచి చేతనములుగా అవి కూడా పనిచేస్తున్నాయి, కదులుతున్నాయి, అన్ని అన్ని నిర్వహిస్తున్నాయి కదా. నిర్వహిస్తున్నటువంటి వాటిని అవి చైతన్యంగా కనపడతాయి. వాటిని చైతన్యంగా పని చేయించడానికి కారణమైనది వెనకాల అంతరాత్మలో నుండి ప్రేరణ కలిగిస్తోంది. కాబట్టి ప్రభావితమయ్యేటట్టుగా చేసి జగత్తునందు సర్వవ్యవహారములు అయ్యేటట్టుగా చేస్తోందో ఆ ప్రతిభ ఎవరిది అంటే, ఎవరు ఉండుట చేత, దేని యొక్క ఉనికి చేత, దేని యొక్క తోడ్పాటు చేత అసాధ్యమవుతుందో దానికి కదా సామర్థ్యం. దేని తోడ్పాటుతో అవుతుందంటే ఆత్మప్రకాశం చేత, అంతరంగ చతుష్టయంతో పాటు ఇతర అవయవాలన్నింటినీ కూడా ప్రేరణ పొంది అది అంతరాత్మగా ఉండి దాని ప్రకాశాన్ని కలగజేస్తే దాని సాన్నిధ్యంలో ఇవి ప్రేరణ పొంది మనస్సు చేత మళ్ళీ ప్రేరేపించబడి మనసే అన్నిటికీ మిగిలిన పనులన్నిటికీ ఆదేశాలు ఇచ్చి పనులు చేయిస్తూ ఉంది. ఇదంతా సర్వ వ్యవహారం లోకంలో జరిగేటివన్నీ ఆ చైతన్యం ప్రభావం చేతనే జడములుగా ఉన్నటువంటివి దాని సాన్నిధ్యంలో ఉండి, ఇనపగుండు కదా దాని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు కొన్ని దగ్గర వేడిని పొంది మళ్ళీ తనకు తానే అన్నిటినీ చేసినట్టు ఇది వాటి సాన్నిధ్యం. దాని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు సాన్నిధ్య ప్రాప్తి అది దానికి దీనికి అంటుకున్నట్టు, దీనికి అంటుకున్నట్టు సాన్నిధ్య ప్రాప్తి. కాబట్టి ఆత్మ సర్వసమర్థము, సర్వజ్ఞము, సర్వవ్యాపకము, సర్వాంతర్యామి, అందరి యందు అంతరాత్మగాను అంతర్యామిగాను ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వప్రకాశమే స్వస్వరూపం. నీ స్వస్వరూపం ఏదయ్యా అంటే ఏ దాని చేత సర్వము జరుగుతోందో, సర్వము జీవులలో జరిగేదే కాక బ్రహ్మాండమంతటా జరుగుతున్నటువంటి ఆ కదలికలు కూడా నీలో కలిగే కదలికలు కాక సూర్యచంద్రాలతో సహా పంచభూతాత్మకమైనటువంటివన్నీ కదులుతున్నటువంటి స్థితికి కూడా పరోక్షంగా ఉన్నటువంటి వాటి సాన్నిధ్యం, ఏ శక్తి సాన్నిధ్యం వల్ల ఏదైతే శక్తి అనేది ఉందో ఆ శక్తి అనేది చైతన్య స్థితిలో ప్రసరిస్తుంది వాటిలో కూడా. అందుకనే అవన్నీ తిరుగుతున్నాయి, అవన్నీ కదలికలతో సర్వ వ్యవహారములు జరుగుతున్నాయి. అట్లే నీలో కూడా సర్వ వ్యవహారములు జరగడానికి సర్వసమర్థమైనటువంటి అది లేకపోతే సర్వజ్ఞము అంటే సర్వాన్ని తెలుసుకోవడం అనేది, సర్వవ్యాపకమైంది, అంతటా వ్యాపించినటువంటిది, సర్వాంతర్యామి, అన్ని జీవుల్లోనూ అంతర్యామిగా ఉంది, అందరి యందు అంతరాత్మగాను అంతర్యామిగాను ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో, నేనని పలుకుతున్నదో, సర్వమును గుర్తిస్తున్నదో అదే ఆ స్వప్రకాశమే స్వస్వరూపం. నీలో కలుగుతున్నటువంటి నేను అని పలుకుతున్నటువంటి, సర్వమును గుర్తిస్తున్నటువంటి శరీరములోనే ఉంటూ శరీరం ఆవరణగా ఉండి శరీరానికి సర్వమునకు ప్రకాశం కలుగజేస్తున్నటువంటిది. అది కనపడే వస్తువు ఏమీ కాదు. అది 3 అవస్థల్లోనూ ఉంది. ఈ 2 అవస్థల్లో నేరుగా ఒకటేమో సూక్ష్మ స్థితిలో ఉండి 2 అవస్థల్లోనూ ఒకటి విసుడుగా విశ్వంలో జరిగేటువంటితోనూ తాదాత్మ్యం చెంది పనిచేయిస్తోంది. స్వప్నావస్థలో స్వప్నంగా అంటోంది తైజసుడుగా, మళ్ళీ నిద్రావస్థలో ప్రాజ్ఞుడుగా ఉంది. అంటే ఆ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏం చేసింది? సాక్షిత్వ స్థితిలో ఉంది. నిద్రావస్థలో ఏమీ గుర్తిరగలేని స్థితిలో ఉంది కదా అంటే ఉంది. ఇవన్నీ జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడే ఉంది. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత అవన్నీ గుర్తు రాకుండా అయిపోయేటి. ఒకవేళ అసాధ్యత్వ స్థితిలో దానిని గుర్తుపెట్టుకున్నటువంటి వ్యవహారములన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో జాగ్రత్తావస్థలో లేకుండా ఉపసంహరించింది అంతే. అయితే సాక్షిత్వంగా ఉన్నటువంటి ప్రాజ్ఞుడుగా మళ్ళీ మెలకు వస్తాను ఏమైంది? మళ్ళీ సర్వము వెలగబడింది కదా. అంతవరకు జరిగినవన్నీ గుర్తులో ఉన్నటువంటివన్నీ వచ్చాయి ఒక్కసారిగా. అట్లా అదేదైతే అట్లా ప్రత్యేగాత్మగా ప్రకాశిస్తూ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, ఆ స్వస్వరూపమే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి
స్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంది అట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని తప్పక పొందాలి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటే తనలో కలుగుతున్నటువంటి చైతన్య స్థితిగా ఉన్నటువంటి మూడవస్థలని పొందుతున్నటువంటి ఆ మూడవస్థలకు అతీతంగా మళ్ళీ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటిది తానేను, అదే నిజమైనటువంటి నేను. ఇది వ్యవహారంగా ఉన్నటువంటి వ్యవహార నేనుగా ఉన్నటువంటి నామరూపాత్మకంగా దేహము, దానికి ఓ పేరు, ఇదన్నీ వ్యవహార రూపకాత్మకంగా పెట్టినటువంటివి ఇవి. కాబట్టి దీంట్లో ఉన్న ఆ నిజ నేననేదే ఆ ఆత్మస్వరూపంగా ఉన్నది. ఈ రకమైనటువంటి హృదయాకాశ మధ్యమందు స్వయంగా ప్రకాశించుతూ ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఏ ధీరుడైతే మిగిలిన వాటిని ఇనపగుండుగా జడముగా తిరస్కరించి ఆ మిగిలిన వాటన్నిటినీ జరుగుతున్న చర్యలన్నిటినీ ఏ ఇనపగుండు అయితే అక్కడ ఈ యొక్క ఉష్ణాన్ని గ్రహించి తాను స్వయంగా పనిచేయగలుగుతుందో అట్లా ఇది కూడా స్వయంగా లేదు, దాని యొక్క సాన్నిధ్య ప్రాప్తి చేత అది నడిచినట్టే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. దీని సాన్నిధ్య ప్రాప్తితో ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఇట్లా ఏ ధీరుడైతే మిగిలిన వాటినన్నిటినీ కూడా మిగిలిన అవయవాలన్నీ చేస్తున్నటువంటివన్నీ ఆ ఎనపగుండు కదా ఏ విధంగా దాని సాన్నిధ్య ప్రాప్తిలో మళ్ళీ తానే వేడి చెంది తానే చేస్తున్నట్టుగా కనిపించిందో మళ్ళీ అది చల్లారిపోతానే మళ్ళీ ఏం పని చేయలేదు. అది ఆ ఎనపగుండు కూడా మళ్ళీ అంటియాలంటే ఏం చేయదు. నిద్రపోయినప్పుడు ఈడు కూడా ఏమి సాన్నిధ్య ప్రాప్తి తప్పోతే ఏ విధంగా పడుకొని ఉన్నాడో ఊరికే ఏమీ గుర్తెరగకుండా ఆ విధంగా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఏ ధీరుడైతే మిగిలిన వాటిని ఇనుపగుండుగా జడముగా తిరస్కరించి శరీరంలో జరిగేటువంటి వాటిని అంతరింద్రియములైనటువంటి బుద్ధితో సహా అంతరింద్రియాల్లో ఉండేటువంటి నిర్ణయాత్మకంగా ఉండేటువంటి బుద్ధితో సహా మహాత్తత్వంతో సహా అవ్యక్తంతో సహా తిరస్కరించి విరమించి ప్రత్యేగాత్మగా నిలిచి ఉంటాడు. ఈ అంతరేంద్రియములంటే బుద్ధితో సహా ఆ బుద్ధి కంటే ముందున్నటువంటి మహత్తత్వంతో సహా ఆ మహత్తత్వం పుట్టడానికి అంతకుముందు మహత్తత్వం కూడా లేదు. మహత్తత్వంలో నుంచి మహదంకారంలో నుంచి ఇదంతా సకల సృష్టి జరిగినటువంటి కారణంగా కూడా అది కూడా లేనటువంటి స్థితిలో అవ్యక్తంతో సహా అంతకుముందు అవ్యక్త రూపంలో ఉన్నది అదే వ్యక్తమైంది. వ్యక్తము అవ్యక్తము రెండూ కూడా ఒకటి ఉంటేనే కదా మళ్ళీ రావడానికి కారణమయ్యేది. అవ్యక్తంగా ఉంటేనే వ్యక్తం కావడానికి కారణం. వ్యక్తము అవ్యక్తము కూడా లేనటువంటి స్థితిలోకి మళ్ళీ అవ్యక్తంతో సహా తిరస్కరించి విరమించి ఎప్పుడు ఇంకా ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు గురువాక్యం చేత ఆ అవ్యక్తం కూడా లేదు, అవ్యక్తంలో నుంచి వ్యక్తమైన మాట కూడా లేదు, ఆ వ్యక్తమైన మాట కూడా కేవలం కలవంటిదే, నిజానికి ఈ మొత్తం అంతా పుట్టనే లేదు, ఈ మొత్తం అంతా వ్యవహారం చేయనే లేదు అనేటువంటి కేవలం తోచనిగా మాయ చేత తోచబడినదిగా ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఆ విధంగా అక్కడ నిలిచి ఉంటాడో ప్రత్యేగాత్మగా మళ్ళీ జీవుడుగా దిగిరాకుండా నిలిచి ఉంటారో అట్టివాడే ధీరుడు, అట్టివాడే శాశ్వత ఆనందమును పొందుతున్నాడు. ఆ స్థితిలో ఉండేటువంటి అట్టివాడే శాశ్వత ఆనందాన్ని కూడా పొందుతున్నాడు. ఇంకా వానికి ఈ ద్వంద్వములలో కలిగేటువంటి తాత్కాలిక సుఖ దుఃఖములు అనేటువంటివన్నీ లేవు. లేనటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నాడు కాబట్టి శాశ్వత స్థితిలో దీనితో స్పందించి మళ్ళీ శరీరం వల్ల కలిగినటువంటి దుఃఖాలకు, శరీరం వల్ల కలిగేటువంటి బాధలకు ఆనందం దీంతో లేకుండా శాశ్వత ఆనందం ఏదైతే ఉందో దాన్ని పొందుతున్నాడు. ఆత్మ ప్రత్యేగాత్మ స్థితిగా ఉండి పొందుతున్నాడు. సాక్షిత్వ స్థితిలో ఉండి శరీరంలో మూడవస్థల్లో జరిగేటువంటి వాటిన్నింటినీ గుర్తించి కూడా దీంతో తాదాత్మ్యం చెందకుండా ఆనంద స్థితిలో ఉన్నాడు అనేటువంటి నిర్ణయ వాక్యాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. తప్తాయ పిండ అనేటువంటిది నిర్ణయం. దేని సాన్నిధ్యంలో ఉన్నందువల్ల ఈ జడమైనటువంటిది అంతా కదులుతోందో, పనిచేస్తోందో, వ్యవహరిస్తోందో సర్వము కూడా ఇదంతా కూడా దేని చేతి తెలియబడుతోంది అంటే దాని సాన్నిధ్యం వల్ల
ఆత్మప్రకాశం వల్ల తెలియబడుతోంది. కాబట్టి జడచేతన విమర్శను సాధకులందరూ తప్పక పూర్తి చేసి, జడచేతన విమర్శ అనేది సాధకులందరూ కూడా తప్పకుండా పూర్తి చేసి, ఈ రకమైనటువంటి చేతన భాగమైనటువంటి విభిన్న చేతనములకు ఆధారమైనటువంటి శరీరంలో అనేక రకాలైనటువంటి చైతన్యాలు అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. వాయువు దాని పని అది చేస్తోంది. శరీరం అంతటా కూడా వాయువుని అందించి, ప్రాణవాయువుని అందించేదే కాక ఇతర రకములైనటువంటివన్నిటినీ సంకేతాలతో సహా అన్ని భాగాలకు రక్తంతో సహా చేరేందుకు అది పనిచేస్తుంది దాని పని అది. అట్లాగే ఆయా అవయవాలకు స్ఫూర్తి ఆ స్ఫేరణ కలగజేసి ఆ పనులు చేసేటట్టుగా ఆత్మప్రకాశం ద్వారా పోతుంది. మళ్ళీ అంతరంగ చతుష్టయాన్ని ప్రేరేపించి దాని ద్వారా నిర్ణయాలు చేయగలిగేటట్టు దాని ద్వారా ఈ అవయవాలన్నీ చైతన్యవంతంగా పనిచేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ పనిచేయడానికి కారణమైనటువంటి చైతన్య భాగమైనటువంటి విభిన్న చేతనాలు, ఇవన్నీ విభిన్నంగా జరుగుతున్నటువంటి చైతన్యాలు శరీరంలో ఆయా భాగాల్లో అవి చేస్తున్నటువంటి దానిలకు కూడా ఆధారమైనటువంటి స్వయం ప్రకాశక చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించాలి. అలా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని ఆశ్రయిస్తున్నారో వాళ్ళు శాశ్వతానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ద్వంద్వములు లేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ జీవుడుగా శరీరంతో తాదాత్మ్యం చెందితే దీనికి కలిగినటువంటి ద్వంద్వముల చేత మళ్ళీ సుఖము, దుఃఖము, నష్టము, కష్టము ఇవన్నీ దీంతో తాదాత్మ్యం చెందుతాడు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇవన్నీ జరగనివిగా భావించి, ఇవన్నీ జరుగుతున్నవన్నీ కళలో జరిగినట్టుగా భావించి ఉండే వీటికి అతీతంగా వ్యవహరించే వాళ్ళేమో శాశ్వతానంద స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏ రకమైన దుఃఖము, మళ్ళీ ఏ రకమైనటువంటి దుఃఖానికి దుఃఖము, సుఖము, నష్టము, కష్టము ఈనటువంటి ద్వంద్వములకు చెల్లించే స్థితిలో ఉండరు. కాబట్టి వ్యాఖ్య చేశారు దాని గురించి. ఈ వ్యాఖ్య ఇక్కడ ఇట్టిదని నిర్ణయించి చెప్పుటకు శక్యము కానిదియు. ఈ విధంగా ఉంది ఇది, దాని రూపురేఖలు ఏమీ లేవు. అదేమో లోపలుండి దాని ప్రకాశం చేతనే సర్వమును ప్రేరేపిస్తున్నటువంటి, సర్వము దాని సాన్నిధ్యం చేత అదేం ప్రేరేపించలే. అది ప్రేరేపించకుండా ఉన్నప్పటికీ అది యొక్క ప్రకాశం చేత ఇనపగుండు కదా ప్రవర్తించిందో తాను స్వీకరించి దాంట్లో ఉన్నటువంటి చైతన్యాన్ని, వేడిని, అట్లాగే దీంట్లో ఉన్న చైతన్యాన్ని స్వీకరించి అన్ని మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతరంగ చతుష్టయం మొదటి ప్రేరణ, ఆ తర్వాత దాని నుంచి ప్రసరించినటువంటి మిగిలినవన్నీ కూడా సంకేత రూపంలో అన్నిట్లోకి ప్రవేశించి అన్నిటినీ చైతన్యపరుస్తున్నాయి. అట్లా చేస్తున్నారు. ఇది ఇట్టిదని చెప్పుడుకు శక్యము కానిదియు, ఇట్లా ఈ విధంగా ఉందని చెప్పుడుకు శక్యం కానిదియు, శ్రేష్టమైన ఏ సుఖం గలదో ఆ సుఖము ఇదియే అని బ్రహ్మవేత్తలు తలంచుతున్నారని, ఇట్టిది అని చెప్పడానికి వీలేమీ లేదది. ఎవరైతే దాన్ని భావన చెందారో వాళ్ళు శ్రేష్టమైనటువంటి ఏ సుఖం గలదో వీటన్నిటిని మరచినటువంటి సుఖం అది. ప్రాపంచికము, జడచేతనం, జడముగా ఉన్నటువంటి ప్రపంచము, ప్రపంచ భావనతో కలుగుతున్నటువంటి శరీరంలో కలిగేటువంటి వీటన్నిటిని మరచినటువంటిది అది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటిది. అదే ఆనంద స్థితి అని చెప్పారు కదా. కాబట్టి ఏదైతే శ్రేష్టమైన ఏ సుఖం గలదో ఆ సుఖం ఇదియే అని బ్రహ్మవేత్తలు తలంచుతున్నారని యమధర్మరాజు చెప్పగా, అది ప్రకాశించుతున్నదా లేక ఇతర పదార్థముల చేత ప్రకాశింపబడుచున్నదా అను విషయమును నేనెట్లు తెలుసుకోగలను అని నచికేతుడు ప్రశ్నించను. అది ప్రకాశించుతున్నదా స్వయంగా అది, లేక ఇతర పదార్థముల చేత ప్రకాశింపబడుచున్నదా, లోపల ఉన్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి సర్వమునకు కారణమైనది. ఆ విషయాన్ని నేనెట్టు తెలుసుకోగలను అని నచికేతుడు ప్రశ్నించను. ఆ శాశ్వతానందము బ్రహ్మవేత్తలకు మాత్రమే అనుభవం లేకొచ్చునా లేక నా వంటి వారికి కూడా అనుభవం లేకొచ్చునా అని కూడా ప్రశ్నించను. మరి అటువంటిది ఈ విచారణ అంతా చేసినటువంటి బ్రహ్మవేత్తలకే వస్తుందా? ఆల్రెడీ బ్రహ్మవేత్తలైన వాళ్ళు మరి మిగిలిన వాళ్ళు తెలుసుకోవాలంటే నా వంటి వారికి కూడా అనుభవం లేకి వచ్చునా అని కూడా ప్రశ్నించాడు. అప్పుడు దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప ప్రశ్నను వేశాడు.
గొప్ప ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే ప్రకాశము, ప్రకాశ్యము, ఇదొక ద్వంద్వము. ప్రకాశము, ప్రకాశ్యము అంటే స్వతహా సిద్ధ స్వయం ప్రకాశం ఒకటి. స్వతహా సిద్ధంగా ఉన్నటువంటి దానికి ఇంకొకటి మళ్ళీ ప్రేరణ కలిగించాల్సిన పని లేదు. స్వతహాగానే దాంట్లో ఉన్నటువంటి ప్రకాశం ఉంది. అది స్వతహాగా ప్రకాశమైనటువంటిదేమో ఒకటి. ఇంకొకటేమో దాని చేత ప్రకాశ లక్షణాన్ని పొంది ప్రతిబింబిస్తున్నటువంటి ప్రకాశం. ఇనపగుండు ఏ విధంగా చెప్పారో సేమ్ ఆ సామెతలాగా వర్తిస్తుంది. సూర్యుడేమో ప్రకాశిస్తుంటే సమీపంలో ఉండేటువంటి వాటి మీద ఆ ప్రకాశం బట్టి వేడెక్కుతున్నాయా లేదా? అట్లా ఇక్కడ ఇవన్నీ స్వయంగా కూడా అవి లేకపోయినప్పటికీ అట్లా ఒకటి అట్లా సిద్ధ సూర్యబింబము అద్దం పైన పడినప్పుడు దాని వెలుగు ఇంకో చోట పడితే వేడి కూడా ఎక్కుతుంది. ఈ వేడెక్కేదే కాదు, దాని యొక్క వెలుగును ఇది ప్రసరింపజేస్తాంది కదా అద్దం. ప్రసరింపజేస్తోంది. అట్లా ప్రసరింపజేస్తున్నటువంటి దాంట్లో కూడా ప్రకాశమేమో వస్తోంది కానీ ఆ, బింబ ప్రకాశం ఏదైతే దీని మీద పడుతోందో అది గనక లేకపోతే ఇది మళ్ళా ప్రకాశించదు. లేదు, అది బింబము, ఇది సరైన కారణం అదే. ఆ, అది కారణంగా ఉంటేనే దాని యొక్క ప్రకాశాన్ని ఇది మళ్ళీ అందిపుచ్చుకొని ఇది దాంట్లో నుంచి ఇంకో చోటికి పడేటట్టు చేస్తోంది. చేస్తాది అట్లా. అది దీంట్లో బింబము, ఇది ప్రతిబింబము. ఆ, ప్రతిబింబ ప్రకాశం ద్వారా తాను కూడా ప్రకాశిస్తున్నట్టుగా కనబడినది మరొకటేమో తాను ప్రకాశిస్తున్నట్టు. మనం ఏం చేసాము అంటే అద్దంలో నుంచి వచ్చి మళ్ళీ ఇంకో చోటికి పడింది, మన ఇంట్లోనే గోడ మీదకి. ఆ వెలుగు పడడానికి మూల కారణమేమో సూర్యుడు అయినప్పటికీ సూర్యుడు ఇంకో వైపున ఉన్నాడు. ఈ పడిండేది దానికి ఆపోజిట్ వైపు పడింది అనుకో, ఇంట్లో ఉండే అద్దం లేకపోయి అద్దంలో నుంచి మళ్ళీ గోడ మీదకి పడింది అంతే. ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతోంది, ఇది కూడా ప్రకాశిస్తోంది, ఈ దీంట్లో నుంచి పడుతోంది అన్నట్టు మనకు కలిగిస్తోంది భ్రమ. అంతేగాని నిజానికి ప్రకాశిస్తున్న సూర్యుడు రాత్రి కూడా అదే అద్దం ఉంది ఆడే. రాత్రి ఏదైనా ప్రకాశిస్తుందా? దాంట్లోంచి లేదు. వెలుగు ఏదైనా పడితే దాని ప్రతిబింబంగా ప్రకాశించాల్సిందే. కాబట్టి ప్రకాశ్యము ప్రకాశికరోతి, ప్రకాశ్యం ప్రకాశికరోతి అంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క ప్రకాశాన్ని నవగ్రహములతో పాటుగా చంద్రుడు కూడా స్వీకరిస్తాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ చంద్రుడు ప్రతిబింబ ప్రకాశంతో ప్రకాశిస్తున్నట్టు కనపడుతుంది. నిజానికి చంద్రుడు కనపడుతున్నాడా? చంద్రుడు ప్రకాశించే గుణం ఉందా? రాత్రిపూట వెన్నెల ఎంత తెల్లగా ఉంది, అబ్బా ఎంత బాగుంది అని అనుకుంటాం. నిజానికి చంద్రుడు అసలు ప్రకాశించడమే లేదు. చంద్రుడు ఆ అద్దం ఏ విధంగా ఉందో అద్దం వంటి ప్రతిబింబంగా ఉన్నాడు. మనకి ఎక్కడైతే భూమి తిరగడం ద్వారా రాత్రి ఏర్పడి ఆవల దూరంగా సుదూరంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క వెలుగు దాని మీదకి పడేది పైన ఉంది కాబట్టి, మనం కింద ఉన్నాం, మనం ఇటు తిరిగామనుకో, భూమి ఇటు తిరిగింది, సూర్యుడు ఆ వైపుకు పోయినాడు, పశ్చిమ దేశాల వైపుకు పోయినాడు. తూర్పు దేశాలలో ఉదయించి మొదటి జపాన్లో ఉదయిస్తాడు, అమెరికా కావాలన్నటువంటి దాంట్లో అంతరిస్తాడు. ఇక్కడ నుంచి అక్కడ దాకా రౌండ్ అయిపోయింది మొత్తం భూమి. ఆ రౌండ్ అయిపోయింది, ఆ స్థితికి పోయినప్పుడు చంద్రుడేం పైనే ఉన్నాడు కదా. ఆ చంద్రుని మీదకి పగులు కూడా పడుతూ ఉంటుంది. అది పగులు రాత్రి కూడా చంద్రుడు పగులు కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చీకటి లేదు కాబట్టి ప్రకాశం కనపడలే. చీకటి అయినప్పుడు రాత్రిపూట ఏమవుతుంది, ఆ ప్రకాశం దాని మీదకి పడి చంద్రుని మీదకి అది వెన్నెల మనకు కురిపిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. నిజానికేమో ప్రకాశిస్తున్న సూర్యుడే, రాత్రి కూడా ప్రకాశిస్తున్న సూర్యుడే. రాత్రి ఇక్కడ లేడు, నేరుగా లేడు కాబట్టి పగలున్నట్లు ఎక్కడో దూరంగా ఉండే దాని యొక్క వెలుగు దాని మీదకి పడి అది మనకు ప్రసరిస్తుంది. కాబట్టి నవగ్రహాలతో పాటుగా చంద్రుడు కూడా స్వీకరించాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ చంద్రుడు ప్రతిబింబ ప్రకాశంతో ప్రకాశిస్తున్నట్టు కనబడుతున్నది. కానీ చంద్రప్రకాశ కాలంలో చంద్రుడు ప్రకాశిస్తుండే కాలంలో సూర్యప్రకాశం లేకపోవడం వల్ల అనుభూతం అవడం వలన ఏది ఎట్లా అనుభూతం అవుతుంది, లేకపోతే అనుభూతమే కాకుండా ఉండేది. ఇంకా సూర్యప్రకాశం ఉంటే ఇంక మళ్ళీ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనేదే లేదు. ఇంకా
సూర్యప్రకాశం లేకపోవడం వల్ల, అంటే మనకు నేరుగా లేకపోవడం వల్ల, పరోక్షంగా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి చంద్రుని మీదకి పడి మళ్ళీ మనకు రాత్రిపూట సూర్యప్రకాశం అనేది లేకపోవడం వల్లనే ఆ చంద్రుని యొక్క వెన్నెల అనే ప్రకాశం అనుభూతమవుతోంది, మనకు అనుభవంలోకి వస్తుంది. అందువల్ల చంద్రుడే స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడనే భ్రాంతి కలిగింది. చంద్రుడే ప్రకాశిస్తున్నాడు నిజంగాను అనే భ్రాంతి కలిగింది, అంతేగాని అది ప్రకాశించలే. ఏకకాలంలో సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు, అదే నేను ఇందాక చెప్తేనే పగులు కూడా ఒక్కోసారి భూమి చంద్రుడు ఇవి రెండు సూర్యుని చుట్టూ తిరిగేది, ఇదేమో భూమి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు. ఇవి తిరిగే క్రమంలో ఒకసారి ఏమవుతుందంటే పగలే మధ్యాహ్నం దాటిపోతే సూర్యుడు ఏ స్థితిలో ఉంటాడో అట్లా చంద్రుడు ఉంటాడు భూమి మీదనే, ఇంకా భూమి కనబడుతూ ఉంటాడు, సూర్యుడు కూడా అదే సమయంలో ఉంటాడు. కానీ అప్పుడు చంద్రుడు ఊరికే బొమ్మలా కనపడాల్సిందే, ప్రకాశం ఏమీ లేదు అక్కడ. సూర్యప్రకాశం ముందు అది దాంట్లో ప్రతిబింబించినప్పటికీ కూడా, దాని మీద వెలుగు పడినప్పటికీ అదేమి కాంతిగా లేదు. ఇది చీకటి అయితే అది కాంతిగా కనపడిండేది. కానీ ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు చంద్రుని యొక్క వెలవెలపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. చంద్రుడు వెలవెలపోతున్నట్టుగా కనపడుతున్నప్పటికీ కూడా దాంట్లో ఏమీ కాంతి లేనట్టుగా ఉంటుంది. అప్పుడు స్వయం ప్రకాశితమైనటువంటి సూర్యుని ముందు, స్వయం ప్రకాశకంగా ఉండే సూర్యుని ముందు ప్రకాశమైనటువంటి చంద్రుడు వెలవెలబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రకాశమే ఎక్కువగా ఉండేటువంటి ప్రకాశం, అదేమో కేవలం దాని మీద ప్రతిబింబించి ఇది లేనప్పుడు ఉన్నట్టుగా తోపింపు చేస్తున్నటువంటి ప్రకాశం. అట్లే ఏకకాలంలో ఆత్మానుభవమును నందు నిలకడ చెంది ఏకకాలంలో ఆత్మానుభవమందు నిలకడ చెంది ఇంద్రియానుభవమును ఉదాసీనంగా సాక్షిగా వీక్షించే స్థితిని గనక నీవు పొందినట్లయితే, అట్లే అదేవిధంగా ఏకకాలంలో సూర్యుడు చంద్రుడు ఉంటే చంద్రుడు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ప్రకాశాన్ని గుర్తించకుండా, అదేమి గుర్తించబడేటటువంటి ప్రకాశం కనపడకుండా ఏ విధంగా ఉందో, సూర్యుని వెలుగు పెద్దది కాబట్టి ఎక్కువ వెలుతురులో అది కనపడదు కాబట్టి, అట్లా నీవు గనక ఏకకాలంలోనే ఆత్మానుభవమునందు నిలకడ చెంది, ఆత్మ అనే అనుభవంలో నిలకడ చెంది, శరీరం అనేది ఉన్నప్పటికీ ఆ శరీరంలోని అవన్నీ ఇంద్రియాలన్నీ అనుభవం చేస్తున్నాయే, పనులు చేసి ఇంద్రియ అనుభవం పొంది ఆ అనుభవాన్ని మళ్ళా వాసన రూపంలోకి అనుభూతం చెందించేటట్టు చేస్తున్నాయేవో అన్నీ, వాటితో ఉదాసీనంగా సాక్షిగా వీక్షించే స్థితిని గనక నీవు పొందినట్లయితే, ఆ శాశ్వత ఆనందం, ఆ స్వప్రకాశం, ఆ స్వరూప జ్ఞానము, ఇది ఎట్లా జడమో, ఎట్లా అచేతనమో, ఎట్లా ప్రమేయమో, అప్రమేయమై చైతన్యమై స్వయం ప్రకాశమై స్వరూపి అయి సాక్షి అయి నిలకడగా ఉన్నటువంటి సూర్యస్థానంలో నీవు నిలిచి ఉంటావు. నువ్వు అప్పుడు ఎట్లుంటావు అంటే, నేను అనేటువంటి నిజనేననేటువంటి ఇది ఏ విధంగా ఉంది అంటే సూర్యప్రకాశంలాగా ఉంది. నిజంగా పొందుతున్నటువంటి నీ చైతన్యం కలిగిస్తున్నటువంటి ఆత్మప్రకాశం నీలో, అదే నీ నిజమైనటువంటి నీవు. నేను అనేది అదే, ఆ నిజనేను అదే. దాంట్లో గనక నువ్వు దాంట్లో ఉండి ఎవరైనా కూడా, నువ్వు నేను ఎవరైనా సరే, ఎవరైతే దాంట్లో ఉండి దీన్ని సాక్షిగా వీక్షించే స్థితిని, శరీరంలో కలిగేటువంటివన్నీ అవి స్వయం ప్రకాశకంగా లేవు, దీని యొక్క ప్రకాశించేతో ప్రకాశిస్తున్నాయి అని ఆ స్థితిని కనుక నీవు పొందితే అది శాశ్వత ఆనందంగా ఉంటుంది. ఆ స్వప్రకాశము, స్వరూప జ్ఞానము, ఇది ఎట్లా జడమో, ఈ శరీరం అనేది ఎట్లా జడమో, ఇవన్నీ వ్యవహరిస్తూ కదులుతున్నాయే, చేస్తున్నాయే పనులన్నీ అయినప్పటికీ దాని యొక్క ప్రకాశం చేత పనిచేస్తున్నాయి. ఇవి ప్రేరణ పొంది దాని ప్రకాశాన్ని స్వీకరించి అదేమి చేయకపోయినప్పటికీ, దీనిలను చేయండి అని ప్రేరేపణ చేయకపోయినప్పటికీ, ఇవి ప్రకాశం చెంది దానివల్ల ఎట్లా ప్రమేయమో, ఎట్లా అప్రమేయమై చైతన్యమై స్వప్రకాశమై స్వయం ప్రకాశమై స్వస్వరూపమై సాక్షి అయి నిలకడగా ఉన్నటువంటి, ఎట్లా ఏ విధంగా
దీనితో ప్రమేయం లేకుండా అది సాక్షిత్వ స్థితిలో నిలకడ చెందినటువంటి స్వప్రకాశ రూపమైనటువంటి స్వయం ప్రకాశమై నిలకడగా చెంది ఉందో అట్లా నిలకడ చెందినటువంటి దాంట్లో నిలకడ చెందాలి. దాంట్లో నిలకడ చెందినటువంటి స్థితిలో ఉంటే నువ్వు దేన్ని అనుభవిస్తున్నావు అంటే ఆత్మప్రకాశాన్ని అనుభవిస్తున్నావు. శరీరంలో జరిగేదన్నేమో కేవలం ఉదాసీనంగా చూస్తున్నావు. ఆ కేవలం ఉదాసీనంగా అంటే దానికి స్వయం ప్రకాశం లేదు, జడంగా ఉంది. దీని యొక్క సాన్నిధ్యం చేత అది ప్రకాశించినట్టుగా పనులన్నీ చేస్తోంది అని దానితో నేను తాదాత్మ్యం చెందాల్సిన పని లేదు. దానికి స్వయంగా ఎప్పుడు కూడా చేయదు. ఇది శాశ్వతంగా ఇదే, దీని యొక్క ప్రకాశమే ఎప్పటికీ ఉంది అని దీంట్లో కనుక నువ్వు సాక్షి అయి నిలిచి ఉంటే, సూర్యస్థానంలో నిలిచి ఉంటే, అప్పుడు ఇంద్రియాలన్నీ చంద్రుని వలె వెలవెలబోతున్నటువంటి దీని వెలుగు ముందర అది పనిచేయకుండా ఉండేటువంటి స్థితిలో చంద్రుని వలె ఈ అవయవాలను చూసుకొని ఆత్మను సూర్యునిగా చూసుకుంటే, అది లేకపోతే, దాని వెలుగు లేకపోతే ఇది ఎట్లా రాత్రిపూట వెన్నెల కురిపించదో అట్లాగే దాని వెలుగు ముందర ఇది ప్రవర్తిస్తున్నప్పటికీ, వ్యవహరిస్తున్నప్పటికీ నువ్వు గనక దాన్ని రెండింటినీ గుర్తించి దాని స్థితిలో నిలబడి దీన్ని చూసావనుకో ఉదాసీనంగా, అదే నిజమైనటువంటి వెలుగు స్థానంలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో నువ్వు నిలకడ చెంది దీన్ని ఉదాసీనంగా చూస్తే అప్పుడు ఇంద్రియములన్నీ చంద్రుని వలె వెలవెలబోవచ్చు ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇవి ఉన్నాయి. దీనికి దాని ప్రకాశంతో గుర్తిస్తున్నప్పటికీ కూడా అవి స్వయం ప్రకాశకాలు కాదు. అది స్వయం ప్రకాశకము, ఎప్పటికీ ఉన్నటువంటి నిరంతరంగా స్వయం ప్రకాశకంగా ఉన్నది అది అని అనిపిస్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే భూమి కూడా చంద్రుని వలె ప్రకాశించే ప్రకాశ్యం వలె కనపడుతుంది. ఇద్దరు చంద్రులు కనపడతారు అప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం భూమి మీద ఉన్నాం, రాత్రి అయింది, చంద్రుడు ఉన్నాడు ఒక చోట. దాని మీదకి భూమికి ఆవలున్నటువంటి సూర్యుని యొక్క వెలుగుబడి ఆ చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా మనకు వెన్నెల వస్తున్నట్టుగా రాత్రిపూట కనబడుతుంది. అదే పరిస్థితి ఎప్పుడైనా కూడా అంతరిక్షంలోకి పైకి పోయినారంటే ఆ పైకి పోయినటువంటి వారికి ఈ రెండూ కూడా రాత్రిపూట భూమి వైపుకు చూశారనుకో, ఒకవైపు భూమి నీడబడి ఉంటుంది, ఒకవైపు వెలుగుగా ఉంటుంది కదా, ఏది సగం కనపడినట్టు. చంద్రుడు కదా, భూమి యొక్క నీడబడితే సగం చంద్రుడే ఉంటాడు కదా మధ్యలో. పౌర్ణమి వచ్చేటప్పుడేమో పూర్ణచంద్రుడు కనపడతాడు, అడ్డం ఉండదు. అప్పుడు భూమి కంటే ఇంకో వైపుకి జరిగింటాడు, భూమి చుట్టూ తిరుగుతాడు చంద్రుడు, భూమి ఏమో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లా తిరిగినప్పుడు ఏ విధంగా సగం ఖాళీ కనపడుతుందో అట్లా మనం అంతరిక్షంలో అంటూ చూసినామంటే ఈ భూమి సగం భూమికి వెలుగుబడి సగం భూమి ఏమో చీకటి పడి ఉంటుంది. అప్పుడు చీకటి పడిన ప్రాంతం అంతా రాత్రి, వాళ్ళకేమో పగులు. అమెరికా మిగతా దేశాలలో అక్కడ సగం మెరుస్తూ సగం చీకటిగా ఉంటుంది. ఈ చంద్రుడు అనేది కూడా దాని యొక్క వెలుగులోని మెరుస్తూ ఉంటుంది. పైకి పోయి చూసిన వాళ్ళకి అప్పుడు రెండు చంద్రుడిలాగా కనపడతాయి. ఈ భూమి కూడా మెరుస్తుంది, ఒకవైపు మెరుస్తూ ఒకవైపు చీకటిగా ఉంటుంది. అట్లా అక్కడి నుంచి చూస్తే ఆ రెండుగా కనపడుతున్నటువంటి అప్పుడు ఇద్దరు చంద్రులు కనపడతారు. అప్పుడు అంతరిక్షంలో నవగ్రహాలు కూడా చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నిటి మీదకి వెలుగుపడుతుంది కాబట్టి సూర్యుని యొక్క వెలుగే అన్నిటికీ కారణమైనటువంటిది. నక్షత్రాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. నక్షత్రాల పగులు కూడా ప్రకాశించినా కూడా నక్షత్రాలను గుర్తించేంత దగ్గరలో మనం లేము కాబట్టి నక్షత్రాలు చాలా సుదూరంగా ఉన్నాయి, సుదూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయన్నమాట. చాలా చాలా దూరంగా, సూర్యుని కంటే ఆవల కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి నక్షత్రాలు. అవన్నీ కూడా కొన్ని సూర్యుని కంటే పెద్దవి కూడా ఉన్నాయి నక్షత్రాలు. భూమి కంటే పెద్దవి కొన్ని ఉన్నాయి, సూర్యుని కంటే పెద్దవి కూడా కొన్ని ఉన్నాయి. అనంత విశ్వంలో ఎత్తులో కోట్లాని కోట్ల మైళ్ళ దూరంలో. కాకపోతే అవి ఎందుకు అంతే కనపడుతున్నాయి, అట్లే కనపడుతున్నాయి అంటే చాలా సుదూరంగా ఉన్నందు వల్ల, మనకు భూమికి దూరంగా ఉన్నందువల్ల మనకు చాలా మింకుమనేట్టు కనపడుతున్నాయి. మనకి కూడా అప్పుడప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉంటారు, ఆ దగ్గరలో, ఆ నక్షత్రాల దగ్గరలో, ఆ గ్రహాల దగ్గరలో ఒక కక్షలో మార్పు చెందేటప్పుడు, పరిభ్రమణం చేసేటప్పుడు, భూమికి దగ్గరగా ఆ గ్రహాలు వచ్చినప్పుడు అవి కూడా వెలుగుతూ కనపడతాయి. భూమికి దగ్గరగా ఎప్పుడైనా వస్తుంటాయో, ఒకసారి అంగారకుడు
అనేది వచ్చింది. ఎప్పుడో 110 ఏళ్ళకి ఒకసారి వస్తుందంట అది భూమికి దగ్గరగా. అట్లా వచ్చినప్పుడు ఆ కరోనా టైంలోనూ అంతకుముందు టైంలోనూ ఎప్పుడో వచ్చింది. వెలుగుతూ కనపడతాయి దగ్గరగా. మరి వాటికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యప్రకాశం వలన ప్రతిఫలించినటువంటి ప్రతిబింబ ప్రకాశం వలన ఆ సూర్యుని యొక్క ప్రకాశం పడి వచ్చినది. దాని ప్రభావం చేతే వచ్చింది తప్ప అవంతకవే వచ్చేది అనేది దానంతకవే స్వయం ప్రకాశకాలు కావు. ఆయా గ్రహాలు కూడా ప్రకాశిస్తున్నట్టు కనపడుతున్నవి. అయినంత మాత్రాన అవి స్వప్రకాశములా అని విచారణ చేయగా అవి ప్రకాశ్యములే, అంటే ప్రకాశం పడ్డం ద్వారా ప్రకాశిస్తున్నటువంటివే కానీ స్వప్రకాశం కాదు. ఎందువలన అంటే సూర్యుడు లేకపోతే వాటికి ఏ రకమైన ప్రకాశం కానీ శక్తి కానీ ప్రతిభ కానీ ప్రభావం కానీ పరిణామం కానీ ఏదీ లేదు. ముఖ్యమైనటువంటి అవస్థలు కానీ వ్యవహారశీలత కానీ చేతనత్వం కానీ లేదు. వాటన్నిటికీ పోతున్నటువంటి వెలుగు శక్తి రెండు కూడా సూర్యుని వల్లే. వెలుగు వల్లనేమో ఆ వెలుగు దాని మీద పడి ప్రకాశిస్తున్నాయి. శక్తి అనేదేమో అయస్కాంత శక్తిలాగా దీంట్లో జ్వలిస్తున్నటువంటి అనేక లోహాలు నిరంతరము జ్వలిస్తూ ఉన్నాయి సూర్యునిలో. సూర్యునిలో వెలుగు ఉండడానికి ఎప్పటికీ వేడి ఉండడానికి కారణం ఏంటంటే నిరంతరం జ్వలించేటువంటి లోహాలు. వాటి వల్ల ఆ వేడి అనే దాంట్లో అయస్కాంత శక్తి ఉత్పత్తి అయ్యి అవన్నీ ఆయా చర్యల్లో భూమి ఇవన్నీ వేలాడుతూ తిరుగుతూ ఉన్నాయి. అయస్కాంతం చుట్టూ కదా అవి తిరిగినట్టు. మోటార్లో కూడా అన్ని అయస్కాంతాలకు వైర్లు కల్పించినందువల్ల ఒకటి లాగుతూ ఒకటి ఆకర్షిస్తూ ఉంటే ఒకటి వికర్షిస్తూ ఉంటుంది. రెండు రకాలైనటువంటి అయస్కాంత తత్వాలు మన మోటార్లలో పెట్టింటారు. బావుల దగ్గర పెట్టిన మోటార్లలో ఎందుకు తిరుగుతున్నాయి అవి అని అంటే ఒకదాని పక్కలో ఒకటి చుట్టూ రౌండ్గా ఉండే దానికి వైర్లు అల్లి దాని ద్వారా ఏం చేస్తారంటే ఒకటి ఆకర్షించేది ఒకటి వికర్షించేది ఉంటుంది. కరెంటు ప్రసరించగానే ఒకటి ఆకర్షిస్తుంది ఒకటి వికర్షిస్తుంది. దానివల్ల ఇది రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది కరెంటు ఉన్నంతసేపు. దానివల్ల అది ఆ రకమైనటువంటి పని చేస్తుంది. అట్లా ఈ రకమైనటువంటి సూర్యుని యొక్క శక్తి లేకపోతే వాటికి వెలుగును వెలిగేది లేదవి. ఈ విధంగా శక్తితో పైన ఉన్నటువంటి ఆ తిరగడం అనేటువంటి చర్య దాని యొక్క అయస్కాంత శక్తి అవన్నీ కూడా దాని ద్వారా వచ్చినవే. కేవలము స్వయం ప్రకాశ స్వప్రకాశ సిద్ధమైనటువంటి స్వాత్మారామమైనటువంటి దాని యొక్క కేవలము స్వప్రకాశం స్వయం ప్రకాశం అంటే తనకు తానుగా దాన్ని ఏమి ఇంకోరు ప్రకాశింపజేయని అవసరం లేదు. అట్లాగే స్వప్రకాశ సిద్ధమైనటువంటి తాను స్వప్రకాశంతో తాను సిద్ధమై ఉంది. అట్లా స్వాత్మారామమైనటువంటి స్వయంగా మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి స్వాత్మారామమైనటువంటి దాని యొక్క ప్రభావం చేతనే మనలో ఉన్నటువంటి ఆత్మ స్వయం ప్రకాశకంగా ఉంది. అది స్వయం ప్రకాశకంగా స్వాత్మారామమైనటువంటి దాని యొక్క ప్రభావం చేతనే ఈ ప్రకాశములన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. కేవలం అక్కడ కూడా సూర్యప్రకాశం వల్ల ఆ ప్రకాశం ఇతర వాటిలో పడడం వల్ల అవన్నీ ప్రకాశిస్తూనే ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా దానికి కారణమైనది అదే. కాబట్టి ప్రకాశమేదో ప్రకాశ్యము అంటే దాని వెలుగు వల్ల వెలిగినట్టు కనబడేది ఏదో స్పష్టంగా గుర్తించగలిగినటువంటి వారందరికీ ఈ శాశ్వతానందం లభిస్తుంది. కాబట్టి ఏది ప్రకాశకంగా స్వయం ప్రకాశకంగా ఎప్పటికీ ఉంది అంటే ఆత్మ అనేది ఉంది. అది ప్రేరణ కలిగించి సంగత్వం చెంది ఇతరత్ర ఏమైనా చేస్తుందా? చేయట్లేదు. అది చేయకుండా ఉన్నప్పటికీ అసంగంగా ఉన్నప్పటికీ దాని యొక్క సాన్నిధ్య ప్రాప్తి చేత ప్రకాశించబడుతున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అంతరంగ చతుష్టయంతో పాటు ఇతర ఇంద్రియాలన్నీ కూడా అవేవి వాటి పని చేస్తున్నట్టుగా అవన్నీ ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. అవన్నీ కూడా జడములుగా కానట్టుగా చైతన్యముగా అవన్నీ చైతన్య స్థితిలో ఉన్నట్టుగా కనపడుతోంది. నిజానికి అవన్నీ జడములే. దీనివల్ల ప్రేరణ మంది చైతన్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీని చైతన్య ప్రకాశం వల్ల ఇనుపగుండు కదా వేడి తీసుకొని మళ్ళీ తర్వాత అది పనిచేసినట్టుగా. కాబట్టి ఎవరైతే అవన్నీ గుర్తించగలుగుతారో కేవలం స్వప్రకాశితమైనటువంటి స్వాత్మారామమైనటువంటి
దాని యొక్క ప్రభావం చేతనే ప్రకాశములన్నీ పనిచేస్తున్నాయని, కాబట్టి ప్రకాశమేదో స్పష్టంగా గుర్తించగలిగినటువంటి వారందరికీ ఈ శాశ్వతానందం లభిస్తుంది. అటువంటి వాడు బ్రహ్మవేత్త అవుతాడు, అటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు, మళ్ళీ భ్రాంతిలో పడడు, భ్రమలలో చిక్కుకోడు. కాబట్టి నచికేతుడు ఈ 2 ప్రశ్నలని అడుగుతున్నాడు అన్నమాట. కేవలం బ్రహ్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానం వచ్చిందా, లేక ఈ జ్ఞానం వస్తే బ్రహ్మవేత్త అవుతాడా? మళ్ళీ ప్రశ్న, ఇంకో ప్రశ్న వేశాడు చూడండి. ఏమంటే కేవలము బ్రహ్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానం వచ్చిందా, లేక ఈ జ్ఞానం వస్తే బ్రహ్మవేత్త అవుతాడా? ఈ జ్ఞానం వస్తే ఎవరైనా కూడా, మామూలు వాళ్ళైనా, మామూలుగా ఉండి ఆ వాళ్ళంతా విని దీన్ని అర్థం చేసుకొని ఈ స్థితిని తనలో భావన చెందితే చదువు రానటువంటి వాళ్ళకు కూడా అవుతారు బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్త కావడానికి సరిపోయేటువంటి లక్షణాలతో తాను అర్థం చేసుకొని తాను ఆ విధమైనటువంటి దాన్ని భావన చెందినటువంటి దాని స్థితి లేకపోతే, అజ్ఞానంగా ఉన్నటువంటి భ్రాంతులన్నీ తొలగిపోతే ఆ తొలగిపోయిన వాడు బ్రహ్మవేత్తగా అవుతాడు. కాబట్టి ఈ ప్రశ్న వేసాడు కదా, ఆ ప్రశ్నకి ఇప్పుడు ఇక్కడ జవాబు దీంట్లోకి పోతే ఇంకా కిందికి చదువుతూ పోతే వస్తుంది చూడండి. కాబట్టి ఎవరు కేవలం బ్రహ్మవేత్తలైనటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానం వచ్చిందా, లేక ఈ జ్ఞానం వస్తే బ్రహ్మవేత్త అవుతాడా? కాబట్టి జడచేతన విమర్శ ఎంత అవసరమో, జడమేది చైతన్యమేది అనేటువంటి విమర్శ ఎంత అవసరమో, ప్రకాశము ప్రకాశ్యము ఏది స్వయంగా ప్రకాశిస్తోంది, ఇంకోటి ప్రకాశించే శక్తి లేకపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రకాశం చేత ప్రకాశ్యము అనబడేటువంటి ప్రతిబింబంగా ప్రకాశిస్తోంది అనేటువంటి విమర్శ కూడా అంతే అవసరం. ఈ విమర్శని చాలా చక్కగా చేయాలన్నమాట. ప్రతి ఒక్క సాధకుడు కూడా ఏది స్వయంగా ప్రకాశిస్తోంది, ఏది దాని సమీపంలో ఉండేందువల్ల దాని ప్రకాశం పడడం చేత ప్రకాశిస్తోంది, ప్రకాశిస్తున్నట్టుగా కనబడుతోంది, చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా సర్వము దీని అంతటికీ కారణమైంది అయితే ఒకటి, ఇది దాని సాన్నిధ్యంతో చేస్తోంది అనేటువంటి ఈ విమర్శ కూడా చాలా చక్కగా చేస్తే ప్రతి ఒక్క సాధకుడు కూడా చేయగలిగితే, అలా చేయగలిగిన వారు మాత్రమే, అలా ఎవరైతే చేయగలిగారో, ఈ రకమైనటువంటి విమర్శలు చేయగలిగారో, జడచేతనం జడమేది చేతనమేదనే విచారణ చేత ప్రకాశము ప్రకాశ్యము అనేటువంటి ఈ ఉదాహరణలు ఏవైతే చెప్పారో వాటి ద్వారా తాను భావన చెంది ఈ విమర్శను ఎవరైతే చక్కగా చేస్తారో ఆ ప్రతి ఒక్క సాధకుడు కూడా అలా చేయగలిగిన వాడు మాత్రమే ఈ ఆత్మానందాన్ని అనుభవించగలుగుతారు. ఆత్మ అనేటువంటి ఆనందము అంటే శరీరము అవయవాల ద్వారా అనుభూతం చెందినటువంటిది కాకుండా, ఈ ద్వంద్వములన్నీ లేకుండా ఉంటే ఏకస్థితిలో ఎప్పటికీ కూడా దానికి ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేనటువంటి ఆనందంతో ఉండేది. దానికి బాధలు లేవు, బాధలు భావిస్తున్నటువంటిదంతా కూడా ఈ మనసు అనేది శరీరంతో తాయత్వం చెంది దానికి వచ్చిన కష్టాలన్నీ ఇది తనవిగా భావించి ఈ విధంగా భావన చెందుతోంది, ఆత్మగా భావించకపోయినప్పటికీ. కాబట్టి అది అట్లా స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని గుర్తించగలిగినటువంటి సాధకుడు ఆ స్థితిలో ఉండి సచిత్త స్థితిలో చూస్తే ఈ ఈ ఈ సుఖదుఖాలన్నిటికీ అతీతమైనటువంటి ఆనంద స్థితిలో తాను ఉంటాడు, దాన్ని అనుభవించగలుగుతాడు. ఎందుకంటే దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులన్నీ కూడా ప్రకాశ్యములు. దేహంలో కలుగుతున్నటువంటి కదులుతున్నటువంటి సర్వము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇతర అవయవాలు అన్నీ కూడా ప్రకాశ్యములు. అంటే దాని ప్రకాశం దాని మీద పడడం వల్ల పని చేస్తున్నటువంటివి, దాని ప్రకాశం చేత ప్రకాశిస్తున్నటువంటివి, ప్రతిబింబంగా ఉండేటివి. కాబట్టి శబ్దాది విషయ స్పర్శలన్నీ కూడా ప్రకాశ్యములే. శబ్దము దాంతో పాటు ఉన్నటువంటి తన్మాత్రల చేత కలుగుతున్నటువంటి నీలో కలిగేటువంటి అన్ని విషయ స్పర్శలన్నీ కూడా నీలో కలిగేటివి అన్నీ కూడా ప్రకాశ్యములే, స్వయం ప్రకాశకాలు కావు. స్వయం ప్రకాశకంగా ఉన్న దాని సాన్నిధ్యం చేత ప్రకాశ్యములుగా ఉన్నాయి, అంతేగాని స్వయం ప్రకాశములు కావు. ఏ ఇంద్రియార్థ విషయములైనా కూడా, ఏ ఇంద్రియాలైనా దాంట్లో పొందుతున్నటువంటి విషయాలైనా కూడా
అవన్నీ ప్రకాశ్యములే, అంతేగాని స్వయం ప్రకాశకములు కావు. అవి స్వయం ప్రకాశకాలు కావు. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు జాతమంతా ప్రకాశములే. ప్రపంచంలో కనబడుతున్నటువంటి సమస్త వస్తువులు, సమస్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో అన్నిటి మీద ఏ ప్రకాశం పడితే ఏది కనబడుతుందో, ఏది వ్యవహరిస్తుందో అన్నీ కూడా ప్రకాశములే. అవి స్వయం ప్రకాశకాలు కావు. ఏ వస్తువైనా జడ వస్తువులుగా కనబడుతున్న సర్వము కూడా. దీన్ని మనం కూడా తీసుకోవచ్చు. ఆ, పెద్దల శృతి, మన స్మృతి, ఆచారము. ఆ, ఆ, శృతి, స్మృతి, ఆచారం. ఉమ్. ఈ విధంగా మనం కూడా తీసుకోవచ్చు దాన్ని. అదే శృతి ఏమో వాక్యము, గురువు ఆ. పెద్దలు చెప్పినటువంటి వాక్యం. స్మృతి ఏమో గుర్తులో పెట్టుకుంటున్నటువంటి దాని అవును. ప్రకాశం, దానిలో చెప్పినటువంటి విషయాన్ని స్మృతిలో పెట్టుకొని అవును. గుర్తు పెట్టుకునేది. ఇంకా మనుస్మృతి అని ప్రత్యేకంగా పెట్టారు. అది మనుస్మృతి అని ఎందుకు పెట్టారంటే ఆచార వ్యవహారములు ఈ విధంగా ఉండాలని ఒక ఆయన రాసి పెట్టిపోయాడు కాబట్టి మనువు ఆయన రాసినటువంటి ఆచరించడము, ఆచరించే కోసం రాసి పెట్టాడు కాబట్టి దాన్ని మనుస్మృతి అన్నారు. ఆ మనువు మరి ముందు ఈ మునుల కాలంలో దీంట్లో స్వారోచిత మనుసంభవం అనేటువంటి మన మనుచిత్రంలో రాసినటువంటి మనువు కాదు. దాంట్లో కూడా మనువు జన్మించినట్టుగా ఉంది కదా వరుదిని ప్రవాక్యులకు. కాబట్టి ఇది వేదకాలంలో అంతకంటే ముందు ఎప్పుడో జరిగినటువంటి ఇది కాబట్టి ఆ మనువు చెప్పినటువంటి స్మృతిని ఈ పొద్దు ఇల్లంతా వ్యతిరేకిస్తాండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబేద్కరీలుగా ఇతరత్ర వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే కొన్ని ఆచారాలు కొన్ని రకాలైనటువంటి కంటగింపుగా వ్యవహరించే స్థితిగా లేనటువంటి ఉన్నాయి కాబట్టి ఆ మనుస్మృతి అంతా కొందరిని గొప్పగాను కొందరిని హీనంగా చూడడానికి తయారైంది అనే భావనను తీసుకొచ్చారనుకోండి. ఆ స్మృతి అట్లా స్మృతి అంటే మనం దాంతో పని లేదు మనకు. మన స్మృతి అది మనం స్మృతిలో పెట్టుకోనిందంటే గురువాక్యమే మనకు స్మృతి. మన స్మృతిలో మనం దాంట్లో పెట్టుకొని దాని ప్రకారం ప్రవర్తించుకునేటట్టుగా మనం ఉండాలి. కాబట్టి ఇది దీన్ని గుర్తెరిగి ఇవన్నీ స్వయం ప్రకాశకములు కావు. ఈ వ్యవహరిస్తున్నటువంటి దానికి అంతటికీ శరీరంలో కానీ శరీరంతో ప్రవర్తిస్తున్నటువంటి ఇంద్రియాలు కానీ ఆ ఇంద్రియాలకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా దేని సాన్నిధ్యంలో ప్రకాశిస్తున్నాయంటే ఆత్మ ప్రకాశంతో ప్రకాశిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి అంతే తప్ప ఇవి స్వయం కావు అనేటువంటి స్థితిలో ఎవరైతే నిలకడ చెంది ఉంటారో తన నిజస్థితిని, తన నిజ స్వస్వరూపాన్ని గుర్తించి ఉంటారో ఆ స్వస్వరూపం అనేది చైతన్య స్థితిలో సర్వజీవులు ఎట్లా ఒకటే రకంగా ఉన్నది అని వేరువేరు నామరూపాత్మకమైనటువంటి పేర్లతో కలిగినటువంటి కృష్ణమూర్తి, వెంకటప్ప, రామప్ప ఇట్లా పేర్లతో ఉన్నటువంటి దేహాదులన్నీ కూడా ప్రకాశకంగా ఉండడానికి కారణమైనటువంటిది ఉంది. అది అంతటా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నది అని ఎవరైతే దాంట్లో నిలకడ చెంది ఉంటారో ఇదంతా కేవలం తోస్తూ ఉన్నటువంటి ఇది ప్రకాశిస్తున్నట్టు కేవలం తోస్తూ ఉంది అంతే, నిజానికి ప్రకాశించట్లేదు. ఇవి దాని చేతనే ప్రకాశించినట్టుగా కనపడుతున్నాయని ఎవరైతే భావన చెంది ఉన్నారో వాళ్ళు ఆ శాశ్వత దాంట్లో ఉన్నటువంటి ఆనందం అనేటువంటి పైన పేర్కొన్నారే ఆ ఆనందంలో ఉంటారు అని ఎప్పుడు కూడా అట్లా ఉంటారు. లేదంటే ఈ దీంతో పొందేటువంటి ద్వంద్వముల యొక్క ఆనందంతో ఉండరు. ఆ ఆనందమేమో శాశ్వత ఆనందం, ఈ ఆనందమేమో వచ్చిపోయేటువంటిది. కాబట్టి ఈ పేర కాటికి నిలబెట్టేద్దాం. రేపు మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పండి అప్ప. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభో మంగళం పరిపూర్ణ రూప మంగళం గణ విభో మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవ దేవ మహనీయ గుణుమే
మంగళహారతి మది నందుకొనుమి మంగళమిస్తే మే మహదహంకారమున బంగారమున హృదయ పల్లెరంబున నుంచి నెంగి నేలకు నెలగుతుంటిని నెరుకనే కర్పూరము మంగళారతి మిత్తిమే మాను పొందుము ఎరుక చేత మహనీయ గుణుమి మంగళహారతి మది నందుకొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమామ సమేత విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారం స్వామి. జై గురుదేవ. జై గురు.